ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాయకులు ప్రముఖుల ఫోన్లను తాను ట్యాపింగ్ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్కు పాల్పడ్డారని తెలుస్తోంది. రేవంత్ ఆయన సహచర బృందం కదలికలను గుర్తించడంతో పాటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు డబ్బులు ఎక్కడి నుంచి ఏ మార్గాల్లో ఎవరెవరు సర్దుబాటు చేస్తున్నారు అనే వివరాలను ప్రణీత్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి రేవంత్తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులు సహకరించి అందరి ఫోన్లపైన ట్యాపింగ్ కొనసాగినట్లు ఆధారాలు లభించినట్లు తెలిసింది. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు నడుచుకున్న ప్రణీత్ రాజకీయ నాయకులు పోలీసులతో పాటు ప్రైవేటు వ్యక్తుల సహకారం కూడా తీసుకున్నారు. ఎక్కడికక్కడ తమకు అందుతున్న సమాచారం ఫోన్ నంబర్ల ఆధారంగా ఎస్ఐబి ప్రధాన కార్యాలయం ఇతర వార్ రూమ్ల నుంచి రోజుల వ్యవధిలోనే వందల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడ్డారు. హార్డ్ డిస్కుల ధ్వంసం, కీలక పత్రాల దహనం కేసు దర్యాప్తులో భాగంగా ప్రణీత్ ఫోన్లోని వాట్సాప్ చాటింగ్లను దర్యాప్తు అధికారులను పరిశీలించగా బీఆర్ఎస్ నేతలతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చిన సందేశాలను పరిశీలించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. హాట్ టాపిక్గా ఉన్న ఈ ఎస్ఐబి డిఎస్పికి సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని ఒక ఎస్ఐని తీసుకొచ్చి ఒక డిఎస్పీ ర్యాంక్ స్థాయికి పెంచి ఆయన చేత ఫోన్ ట్యాపింగ్ చేశారు. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతి కదలిక తెలుసుకోవడానికి, ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడానికని ఈయన్ని ప్రత్యేకంగా నియమించి ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నది వాస్తవం. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్లో అనేకమైన కీలకమైన అంశాలు కూడా బయటకు వచ్చాయి. ప్రధానంగా బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది కీలకమైన నేతల్లో ఒక ముగ్గురు ఈయనకు టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కావచ్చు, అలాగే నేను అనుచరులు కావచ్చు, చివరకు డ్రైవర్లతో సహా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని బీఆర్ఎస్లో ఉన్న ఆ ముగ్గురు కీలకమైన నేతలకు సమాచారాన్ని చేరవేస్తారన్న అన్న విషయాన్ని కూడా ఇప్పటికే కనుగొన్నారు. ప్రధానంగా ఈయన ఏమైతే ఫోన్ ట్యాపింగ్ చేశాడో ఫోన్ ట్యాప్ చేసిన క్రమంలో ఆ ఇంపార్టెంట్ రికార్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆయన పర్సనల్గా పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని సిస్టంలో కాపీ చేసినట్టు, అలాగనే ఇదే కాకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఎవరైతే కీలక నేతలు ఉన్నారో వాళ్లకు పెన్ డ్రైవ్ ద్వారా సమాచారాన్ని సేకరించినట్టు, తర్వాత ఆ ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు క్రోడీకరించుకొని ఎత్తుకు పై ఎత్తు అంటే ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు అని చెప్పి దాని మీద వీళ్ళు ఆయా ఫోన్ ట్యాబుల ద్వారా సేకరించిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళు ముందుకెళ్లారని తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఇన్ని కుయుక్తులు పడినా కూడా ప్రజల్లో అభిమానం ఉంటే, ప్రజల్లో కనుక నాయకుడు గెలిపించాలనుకుంటే ఎన్ని సామధాన దండోపాయాల సంబంధించి ఎన్ని చేసినా కూడా చివరకు ప్రజలు ఎన్నుకున్న వాళ్లే అధికారాన్ని చేపడతారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నిక ద్వారా మనకు అర్థమైంది. ఇదే కాదు, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉందని తెలియగానే ఇమ్మీడియట్గా ప్రణీత్ రావు అండ్ గ్యాంగ్ సదరు బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతల ఆదేశాలు, తర్వాత దీని ఎస్ఐబిలో ఉన్న కొంతమంది అధికారుల ఆదేశాల మేరకు మొత్తంగా 40 హార్డ్ డిస్క్లో ఉన్న డేటా 14 సిస్టమ్స్ను ఏర్పాటు చేసి 2 రూముల్లో ఈయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపాడు. ఇదే కాకుండా జిల్లాల్లో కూడా కొంత ఈ టెక్నికల్గా సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పని కూడా కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసుల ముందు మొత్తం తెలియజేసినట్టు తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేశాడో ఉన్న డేటాని, ఆ డిస్ట్రాయ్ చేసిన డేటాలో కొంత చాలా కీలకమైన మావోయిస్టు సమాచారాన్ని కూడా డిలీట్ చేశాడని చెప్పేసి కూడా ఆయన పోలీసుల ముందు ప్రణీత్ ఒప్పుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే రిటైర్డ్ అధికారులు కూడా సహకరించారన్న సమాచారాన్ని కూడా ఇప్పటికే ఎస్ఐబి అధికారులు సేకరించారు. ఈ ఇష్యూను కూలంకుషంగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో. ఈ టీంకు ఫుల్ స్వేచ్ఛనివ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎవరిని విచారించాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా స్వేచ్ఛనిస్తున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ పకడ్బందీగా చేసి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకు శిక్షలు పడేలా చేయడం చెప్పని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా నిందితులు ఎవరిని వదిలిపెట్టదని చెప్పన్న ఇచ్చిన హింట్ ప్రకారం పోలీస్ యంత్రాంగం కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన వాట్సాప్ చాటింగ్ కాదు, కొన్ని వాయిస్ రికార్డ్స్ కూడా పోలీస్ దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటికే రికార్డ్ అయిన వాయిస్లు ఏమైతున్నాయో వాటిని దగ్గర పెట్టుకున్న బీఆర్ఎస్ నేతలు ఏదో రకంగా వాటిని రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇలాంటి తప్పులు చేశాడని చెప్పేసి తమ దగ్గర ఉన్న వాయిస్ రికార్డ్స్ను ఏదో రకంగా సోషల్ మీడియాలో పెట్టి ఎదురుగా కౌంటర్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వారం రోజుల పాటు ప్రణీత్ రావును పోలీస్ కస్టడీకి ఇస్తే దీంట్లో ఇప్పటి వరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, డిలీట్ అయిన డేటా కావచ్చు, ఇలాంటి సమాచారం మొత్తం దగ్గర పెట్టుకొని ప్రణీత్ రావును విచారిస్తారు. అలాగనే ప్రణీత్ రావుకు ఎవరైతే సహకరించారో, ప్రణీత్ రావుకు ఎవరైతే సపోర్ట్ చేశారో, ప్రణీత్ రావు వెనకుండి ఎవరైతే నడిపించారో వాళ్ళను కూడా ప్రణీత్ రావు సమక్షంలో విచారణ జరపాలని చెప్పేసి కూడా సిట్ బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది. కోర్టు అనుమతిచ్చిన వారం రోజులు అడిగింది. మరి వారం రోజుల్లో ఎన్ని రోజులు ఇచ్చినా కూడా డెఫినెట్గా దీంట్లో ఉన్న కీలకమైన గుట్టు రట్టు చేస్తామని చెప్పేసి కూడా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. మరి దీనికి ప్రతిగా గతంలో ఏమైతే రికార్డ్ చేసిన వాయిస్లను కూడా గుర్తులేకుండా సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కనుక దీన్ని ప్రతిగా కనుక రిలీజ్ చేస్తే ఏ రకంగా చర్యలు తీసుకోవాలో కూడా ఇప్పటికే లీగల్గా సమాయత్తంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈ ప్రణీత్ రావు సంబంధించిన కేసులో ఖచ్చితంగా ఎవరైతే వెనుకుండి దీన్ని నడిపించారో, ఎవరి పర్యవేక్షణ నడిచిందో, ఎవరి కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పి తెలుస్తూ ఉంది. మొత్తం మీద ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయాలు కాకుండా ఇంకా చాలా విషయాలు ఈ సిట్ బృందం సేకరించింది. ఇవన్నీ కూడా బయటకు వస్తే ఇన్వెస్టిగేషన్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న ఆ ముగ్గురు నేతలు మాత్రం గ్యారంటీగా పకడ్బందీగా ఇరుక్కుంటారు. తర్వాత కౌంటర్గా గతంలో వీళ్ళు సేకరించిన ఆడియో రికార్డ్స్ను సోషల్ మీడియాలోకి రాకుండా కూడా లీగల్గా ఇప్పటికే దానికంటూ ఒక ప్రత్యేకమైన నెట్వర్క్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ప్రణీత్ రావు కేసులో జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, పోలీస్ కస్టడీ తీసుకుంటే ఎవరి జీవితాలు బట్టబయలవుతాయో వేసి చూడాల్సిందే.